హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసును మనసే పార్ట్ 30. ఇదిగో సుజీని చూడు అని ఫోటో చూపించి, బాగుంది కదా రాధా అని అంటాడు. బాగుంది అని అతి కష్టం మీద నవ్వుతూ అంటుంది రాధ. నవీన్ తన ఫోన్ చూసుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. రాధ అక్కడే కూర్చుని తనలో తానే ఏడుస్తుంది. చాలాసేపటికి లేచి రూమ్లోకి వెళ్తుంది. కట్ చేస్తే, ఏంటి అనిల్ ఆలోచిస్తున్నావు అంటూ అమూల్య అనిల్ పక్కన కూర్చుని అడుగుతుంది. అనిల్ దిగులుగా నవీన్ సుజి గురించి మొత్తం క్లియర్గా చెప్తాడు. అంతేనా, దాని గురించేనా ఇంత బాధపడుతున్నావు అని అని అమూల్య అంటుంది. అదేంటి అమూల్య అంత ఈజీగా తీసుకుంటున్నావు? రాధకి విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది? ఏం కాదు, 1 గంట బాధపడుతుందేమో అంతేగా. చూడు అనిల్, రాధ ఎంత అమాయకురాలో అంత తెలివైంది కూడా. కానీ తెలివి అవసరం అయినప్పుడు మాత్రమే వాడుతుంది. ఈ విషయంలో తప్పకుండా రాధే మంచి డిసిషన్ తీసుకుంటుంది. ఇంకో మాట చెప్పనా, నవీన్ విడాకులు వద్దు అని రాధతోనే కాలబేరానికి వచ్చేలా చేసుకుంటుంది అని అమూల్య చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. రాధ గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నావు అమూల్య. అది వాడికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నవీన్కి తనకేం కావాలో తెలియని చదువుకున్న అమాయకుడు. అనిల్, నువ్వు చూస్తూ ఉండు. నీ అవసరమని చెప్తేనే, రాధ అడిగితేనే నువ్వు సాయం చెయ్యి అని. రాధ మంచి మనసుకు ఏం కోరుకున్నా సరే తప్పకుండా దేవుడు తీర్చవలసిందే. నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. నవీన్ చాలా మంచివాడు అమూల్య. కానీ ఎందుకో పల్లెటూరు అంటేనే వింతగా ప్రవర్తిస్తాడు. నవీన్ సంగతి రాధ చూసుకుంటుంది కానీ పడుకో, పొద్దుటే మళ్ళీ ఆఫీస్ గోల ఒకటి ఉంది కదా అని అమూల్య అంటుంది. అనిల్ కూడా సరే అని ఆలోచిస్తూ పడుకుండిపోతాడు. కట్ చేస్తే తెల్లారి లేచిన రాధ తనలో తానే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఫ్రెష్ అయ్యి రోజులాగానే పనిలో పడింది. నవీన్ రెడీ అయ్యి టిఫిన్కి రావటంతో రాధ వడ్డిస్తూ, ఏమండి మీతో మాట్లాడొచ్చా? చెప్పు రాధా. విడాకులు ఎప్పుడు మీరు దరఖాస్తు చేస్తారు? తింటున్న నవీన్ రాధ వైపు ఒక క్షణం చూసి, నెల రోజులు పూర్తవ్వాలి రాధా, అప్పుడే అప్లై చేయగలం. అవునా, వకీల్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పటికే 2 వారాలు అయ్యింది. ఇంకెంత, కళ్ళు మూసి తెరిచేలాగా నెల రోజులు గడిచిపోతుంది అని నవీన్ ప్లేట్లో ఇడ్లీ వేస్తూ అంటుంది. సరే, అదంతా నేను చూసుకుంటానులే. సరే, మీరు చెప్పిన అమ్మాయి ఎప్పుడొస్తుంది? ఈరోజేనా? ఇంకా ఏమీ చెప్పలేదు. ఆఫీస్కి వెళ్ళాక తెలుస్తుంది రాధా. సరే, ఇంకో 4 రోజుల్లో అత్తయ్య అమ్మ వాళ్ళు వస్తున్నారు. అవునా, మరి నాకెందుకు చెప్పలేదు అని నవీన్ తింటున్నవాడల్లా అడుగుతాడు. నాకు ఇందాకే ఫోన్ చేశారు. మరి సుజీ వస్తే ఎలా అని నవీన్ అంటాడు. ఏం పర్వాలేదు, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. నేను నాకు తెలిసిన అమ్మాయిని చెప్తానులేండి అని రాధ అంటుంది. సరే అయితే అని నవీన్ లేచి వెళ్తూ, రాధా ఎందుకు సడన్గా ఈరోజు విడాకుల గురించి అడిగావు? నవీన్ తిన్న ప్లేట్ తీస్తూ, కలిసి ఉండడం ఇబ్బందిగా ఉన్నప్పుడు త్వరగా విడిపోతే ఎవరికి వారు సంతోషంగా ఉంటాం కదా. ఎలాగో మీ సంతోషం మీరు కోరుకుంటున్నారు, నా సంతోషం నేను వెతుక్కోవాలి కదా. అందుకే. రాధ మాటల్లో అంతర్యాన్ని గుర్తించిన నవీన్ నవ్వుతూ, నువ్వు అన్నది కరెక్టే రాధా అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాధ వెళ్తున్న నవీన్ వైపు చూస్తూ తలనొప్పిగా ఉండడంతో వేడివేడిగా టీ పెట్టుకుని సోఫాలో కూర్చుని తాగుతుంది. హాయ్ వదిన అంటూ శాన్వి వస్తుంది. రాధ మనసును తేలిక చేసుకుని, శాన్వి వీడియో తీద్దామని అడుగుతుంది తన మనసును మళ్లించడానికి. వావ్ వదిన, ఇది కదా చేంజ్ అంటే. పద ముందు వీడియో తీద్దాం, తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం. స్పాన్సర్స్ వీడియోస్ కూడా చేద్దాం సరేనా అని శాన్వి అంటుంది. నీ ఇష్టం శాన్వి, అందులో తప్పప్పులు నాకు తెలియదు. చిన్నదానివైనా మంచి సలహాలు ఇస్తున్నావు. ఆ స్పాన్సర్స్ వీడియోస్ కూడా నీకు నచ్చినవి ఒప్పుకో అని రాధ చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. రాధ వంటకి అన్నీ సిద్ధం చేసేలోపు శాన్వి ఐబీలో తనకి నచ్చిన వాటికి కొలాబరేషన్ అవ్వటం ఇష్టమే అని రిప్లై ఇస్తుంది. శాన్వి అన్నీ రెడీ అని రాధ పిలుస్తుంది. వదిన వస్తున్నా అని శాన్వి వెళ్ళి, వదిన ఫ్రెష్గా ఉన్నావు, క్యూట్గా విలేజ్ డాల్ లాగా చాలా బాగున్నావు. సో ఈసారి నువ్వు కనిపించకుండా కాదు, కనిపించేలా వీడియో చేద్దాం. నేను నీకు స్క్రిప్ట్ ఎలా మాట్లాడాలో కూడా చెప్తాను. అదే నువ్వు కూడా చెప్పు, ఓకేనా అని శాన్వి అంటుంది. రాధ మనసులో భయంగా బెరుగ్గా ఉంటుంది. ఏం కాదు, నేను చెయ్యగలను అని తనకు తానే ధైర్యం చెప్పుకుని సరే శాన్వి అని చెప్తుంది. ఓకే అని 1 గంట పాటు కష్టాలు పడి మొత్తానికి ఒక వీడియోకి కావాల్సిన క్లిప్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. వదిన, ఇప్పుడు అన్నీ నేర్పించాను కదా, ఇక మీదట డైరెక్ట్గా వీడియో చేద్దాం. ఈ క్లిప్స్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం.
అంతలో నువ్వు వెళ్ళి నా కోసం ఇప్పుడే వేడిగా చేసిన పకోడీ పట్టుకుని రా అని సాన్వి అంటుంది. రాధ వెళ్ళి పకోడీతో పాటు జ్యూస్ కూడా తెస్తుంది. సాన్వి చాలా సీరియస్గా ఎడిటింగ్ చేస్తుంది. మధ్యలో స్లో మోషన్, సూపర్ స్లో మోషన్లో కూడా వీడియో ఉండేటట్టు ఉంటుంది. చాలా అందంగా రెడీ చేస్తూ ఉంది. రాధ సాన్వికి పకోడీ తినిపిస్తూ ఉంది. సాన్వి తింటూ పూర్తి చేసిన తర్వాత, వదిన ఫినిష్, అప్లోడ్ హోగయా, ఇక మీద నువ్వు చాలా బిజీ అయిపోతావు వదిన అని అంటుంది. రాధ నవ్వి అలాగే గురువు గారు అని అంటుంది. సాన్వి నవ్వుతూ శిష్య నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని అంటుంది. ఇద్దరు నవ్వుకుంటారు. కట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిన నవీన్ సుజీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అనిల్ తన పనిలో తను ఉంటాడు. కాసేపటికి సుజీ వస్తుంది. నవీన్ సుజీకి మెసేజ్ చేస్తాడు. సుజీ ఫోన్ తీసి మెసేజ్ చూస్తుంది. గుడ్ మార్నింగ్, మాట్లాడాలని మెసేజ్ సారాంశం. ఓకే, క్యాంటీన్లో కలుద్దాం అని సుజీ రిప్లై ఇస్తుంది. క్యాంటీన్లో కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఇంటికి రావడానికి ఒప్పుకుంటారా లేదా అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.